జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన భూములు మనకి ఉండవని తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటి అని ఆయన ప్రశ్నించారు. మరలా జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమికి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. ఈరోజు రైతు సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీ ధాన్యం ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే విధానం తీసుకొస్తాం. ఐకేపీ సెంటర్ల ద్వారా మీరందరూ కూడా ఎప్పుడైతే పూర్వం ఐకేపీ సెంటర్లు ఉన్నాయో ఐకేపీ సెంటర్లు పెడతాం. మాయిశ్వర్తో పని లేదు. మీరు ధాన్యం కోసిన వెంటనే గట్టు మీద నుంచి మిల్లుకి వెళ్ళిపోతుంది. ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి తోలుకుంటాం. ఆ విధంగా విధానం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే వస్తే మన భూములు కూడా మనకుండా మన పట్టాలన్నీ లాక్కుంటాడు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, అదో యాక్ట్ తీసుకొచ్చాడు. మీ పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవంట, మీ అడంగులు మీ దగ్గర ఉండదంట. ఈరోజు అన్ని ఆన్లైన్ చేసి మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఆయన బొమ్మ వేసుకుని ఇస్తాడంట. ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్ కి అప్పులు తీసుకుని మనం పరిపాలిస్తాడంట. లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు అమలవుతుంటే ఆ భూమి మనం ఎవరికైనా భూమి రిజిస్టర్ చేసుకుంటే మనకు దస్తావేజులు ఇస్తారు కదమ్మా. ఆ దస్తావేజులు ఎవరంటే ఇంకా వేళ్ళే ఉంచుకుని దస్తావేజులు మనకి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అంటే ఎవరైనా అమ్మేసుకోవచ్చు, ఎవరైనా కొనేసుకోవచ్చు మన భూములు. ఆ విధంగా యాక్ట్ తీసుకొచ్చాడు. మన అందరం జాగ్రత్తగా ఉండాలి. మన భూములు ఉండవు, మన ఇల్లులు ఉండవు, అన్నింటినీ కూడా దోచుకుంటారు ఈ ప్రభుత్వం వస్తే. మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు వస్తే మనకన్నీ కూడా రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది. అందరూ కూడా మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తు, కమలం గుర్తు. అసెంబ్లీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసవరం గారు కమలం గుర్తు. మొదటి ఓటు కమలం గుర్తుకు వేయాలి. రెండో ఓటు గులాబీ రంగు ఈవీఎం ఉంటుంది. రెండో నెంబర్ సైకిల్ గుర్తు మీద నొక్కి మీరందరూ కూడా అక్కడ మెజార్టీ చేకూర్చాలని, ఇల్లెందులపాలెం గ్రామంలో అత్యధిక మెజారిటీ మీరు అందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఇల్లెందులపాలెం గ్రామస్తులందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.